హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం 2 రకాల టీలు చేయబోతున్నాము. ఒకటి ఐస్ టీ, ఒకటి హెర్బల్ టీ. మన ఐస్ టీ ఏమో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్గా వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెస్సెల్ స్టవ్ మీద పెట్టాను, దానిలోకి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసుల డ్రింక్ చేయడానికి మనకి 1 గ్లాస్ వాటర్ సరిపోయింది. ఇది బాయిల్ అయినప్పుడు మామూలుగా మనం టీ డికాషన్ తయారు చేయడానికి ఇలా కొంచెం టీ పౌడర్ వేద్దాం కదా, అలాగే ఇప్పుడు మనకి మంచి స్ట్రాంగ్ డికాషన్ కావాలి. దానికోసం మనం ఇంకా ఎక్స్ట్రాగా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ వేసాను. మంచి థిక్గా వస్తుంది, కొంచెం చేదుగా ఉంటుంది, అయినా కూడా మనం చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయింది కదా, ఇది బాగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి ఉండకూడదు. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, కలర్ కూడా చాలా రెడ్గా ఉంది కదా, ఇలాగే మనం తాగలేము. దీనిలోకి ఒక 5 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. లేకపోతే ఇప్పుడు అది మీడియంగా కరెక్ట్గా ఉండదు. మీకు కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత అయినా డ్రింక్ చేసినప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం పుదీనాకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఒక 1/2 గ్లాస్ దాకా వేస్తున్నాను. దాంట్లోకి మంచిగా నిండుగా ఐస్ క్యూబ్స్ కావాలి మనకి. 2 గ్లాసు నిండుగా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మంచి సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఈ డ్రింక్. అలాగే 2-3 పీసుల లెమన్ కట్ చేసి వేసుకోండి. అలాగే 1 స్పూను లెమన్ జ్యూస్ కావాలి. కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం డ్రింక్ తయారు చేసిన తర్వాత మనకి షుగర్ కానీ లెమన్ కానీ ఏదైనా కావాలంటే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలోకి మనం రెడీ చేసి పెట్టిన డికాషన్ పోసుకోవాలి. తక్కువ చాలు అనుకుంటే తక్కువ పోసుకోండి. ఈ గ్లాసు కూడా పోసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ లెమన్ జ్యూసు పుదీనాది టేస్ట్ అంత బాగా మిక్స్ అవ్వాలి కదా, బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తేనే మంచి అన్ని ఫ్లేవర్ మిక్స్ అవుతుంది. అప్పుడు చిన్నగా సిప్ చేస్తా తాగాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడి వేడి క్లైమేట్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం జ్యూస్ తాగేదానికంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఐస్ టీ తాగి గొంతు పోయిందా, కిచ్కిచండది, జలుబు చేసిద్ది, అలాంటప్పుడు మంచి హెర్బల్ టీ ఒకటి తాగితే ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాము. ఒక వెసల్లో ఒక 1.5 గ్లాసు వాటర్ బాయిల్ చేయడానికి పెట్టాను. దానిలోకి ఒక 1 ఇంచ్ పీస్ అల్లంని క్రష్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ముక్కలు చెక్కలు, ఒక 5-6 మిరియాలని జస్ట్ క్రష్ చేసి వేస్తున్నాను. బాగా బాయిల్ అవనివ్వండి. ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ అవుతే కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కొంచెం తులసాకు వేసాను. అలాగే ఇంత టీ పౌడర్ తీసుకున్నాను, అది కూడా మొత్తం వేసుకోవద్దు. అసలు టీది ఫ్లేవర్ ఎక్కువగా ఉండకూడదు, లైట్గా అది కూడా వేసుకోండి. బాగా బాయిల్ అవ్వాలి. అలాగే అప్పుడు మనం కొంచెం బెల్లం బదులు తాటి బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ, అంటే కల్కండ అంటారు కదా, అది కానీ హనీ కానీ ఏదైనా వాడుకోవచ్చు. హనీ మాత్రం కొంచెం తీసి పక్కన పెట్టి కొంచెం కూల్ అయితేనే పోసుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రెయిన్ చేసేసుకోండి. కొంచెం కారంగా తీయగా చాలా బాగుంటుంది. ఎంత రిలీఫ్ చేసిద్దంటే అంత బాగుంటుంది. మంచిగా జలుబు చేసేటప్పుడు, లేకపోతే చాలా కూల్గా ఉండే క్లైమేట్లో ఒక్కసారి తాగి చూడండి. ఎంత బాగుంటుందంటే అంత చాలా మనకి బాగా రిలీఫ్ వస్తుంది. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బాయ్.